మిత్రమా, అమ్మ మనకు జన్మనిస్తుంది. భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకి అర్థమే లేదు. అమ్మ ఎప్పుడు కూడా భారం కాకూడదు. భార్య ఎప్పుడు బానిస కాకూడదు. అర్థమైందనుకుంటా. మిత్రమా, విలువను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే. విలువను నిలబెట్టుకోవడానికి ఓడిపోయిన గౌరవమే. ఎందుకంటే విజేతగా నిలబడిన వాడికంటే మాట మీద నిలబడిన వాడికే మర్యాద ఎక్కువ కాదంటారా? కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరి ఒకటి లేదని గుర్తుంచుకో మిత్రమా. 2 విషయాలు మన బలహీనతను సూచిస్తాయి. మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సిన సమయంలో ఎక్కువగా మాట్లాడడం కాదంటారా? మిత్రమా, సహనం మంచివారి దగ్గర ఉంటుంది. కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది. ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది. గర్వం అసూయ పనుల వారి వద్ద ఉంటుంది. జ్ఞానం భగవంతుని నమ్మే వారి దగ్గర ఉంటుంది. అర్థమైందనుకుంటా. విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువనిచ్చే వారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు మిత్రమా. నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే నీ బాధల్ని పంచుకునే వారికి ఎక్కువగా విలువనివ్వు. ఒక్క నిజం ఆ క్షణం మాత్రమే నిన్ను బాధ పెడుతుంది. కానీ ఒక్క అబద్ధం నిన్ను జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది మిత్రమా. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకుని తిన్నట్లు మనిషి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్ళను తనే దూరం చేసుకుంటాడు. మిత్రమా, ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం 2 ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి. మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏది కూడా ఆశించకు మిత్రమా. అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. అందరితో కలిసి ఉండు. అందరిలాగానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళని అనుకోకు. అంతా నా వాళ్ళు అని మురిసిపోకు మిత్రమా. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని గుర్తుంచుకో. పరిస్థితిని బట్టి ఆలోచనలు అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ విలువలు వ్యక్తిత్వం ఎప్పుడు కూడా మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే గొప్ప విషయం మిత్రమా. ఏనుగు తన దారిలో తను వెళ్ళేటప్పుడు చిన్న ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు. అలాగే ఉత్తములు ఎవరిన్ని అన్నా పట్టించుకోరు. అది వారి గొప్పతనమే తప్ప చాతకానితనం అసలే కాదు మిత్రమా. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్ళకి చెడు చేయనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. ఎలా అంటే చెరువులో నీటి ప్రశాంతతను ఒక రాయి వేసి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కానీ కాసేపైన తర్వాత నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ ఆ నీటి అడుగునే ఉండిపోతుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. సమయాన్ని వయసుని ఆపడం ఎవ్వరి తరం కాదు. పరిష్కారమే లేని సమస్య అంటూ ఉండదు మిత్రమా. నెగిటివ్ మైండ్తో పాజిటివ్ లైఫ్లో బతకలేము. కోరుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలంటే కష్టం. కష్టపడకుండా ఏది కూడా దక్కదు కదా. అంతో ఇంతో తెలివితేటలున్న వారితో వాదించు మిత్రమా. ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానంతో వాదించుకో. నీ విజ్ఞతను కోల్పోతావు. అవునా? మనదు అనుకుంటే వదలొద్దు. పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దనుకుంటే ఆలోచించుకో. చిరునవ్వుతో తిరస్కరించు. సున్నితంగా. అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమైనా, ఏదైనా సరే. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు మిత్రమా. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. ఈ 2 కూడా నీ వ్యక్తిత్వంపైనే ఆధారపడి ఉంటుంది. మన కంటితో చూడని, చెవితో వినని వాటిని నమ్మొద్దు. వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలు చచ్చిపోతాయి. ఒక్క నిమిషం ఆలోచించు మిత్రమా. ఇల్లు కట్టేటప్పుడు దేవుడి కోసం ఒక గదిని కేటాయిస్తుంటాం. రెంట్కి వెళ్ళేటప్పుడు దేవుడి కోసం ఒక సెల్ఫ్ని వెతుక్కుంటాం. మరి దేవుడు లాంటి తల్లిదండ్రుల కోసం ఎందుకు ఒక చోటును కేటాయించకుండా వృద్ధాశ్రమాలకు తరిమేస్తున్నాం? ఇది తప్పు కదా మిత్రమా. మీరే చెప్పండి. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు కాదంటారా? అద్దాల మేడలో ఉన్నవాడు
అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. అదే గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధమే అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. అవునా? ఎవ్వరిని ఎక్కువగా నమ్మకు మిత్రమా, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించుకో, వాళ్ళకి అలసైపోతావు. ఎక్కువగా విలువ ఎవ్వరికీ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవ్వరిని ప్రశ్నించుకో, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు. ఎవ్వరి నుంచి ఏమీ ఆశించుకో, నీ జీవితం మొత్తం కూడా బాగుంటుంది మిత్రమా. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలో కూడా తప్పుల్ని వెతుకుతారు. అవునా? రూపాయి పేదోడి దగ్గరికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడు దగ్గర దీనికి విలువే ఉండదు. విజయం ఒక రుచికరమైన వంటకం లాంటిది మిత్రమా. సహనం, తెలివితేటలు, జ్ఞానం మరియు అనుభవం దానికి కావలసిన పదార్థాలు. కానీ కష్టపడి పనిచేయడం అనేది ఉప్పు లాంటిది. ఆ చిన్న ఉప్పు ఆ వంటకాన్ని రుచికరమైనదిగా చేస్తుంది. అర్థమైందనుకుంటా. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. ఒకటి గుర్తించుకో మిత్రమా, మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. అర్థం చేసుకో మిత్రమా, ఆలోచించు. ప్రతి గుడిలో దేవత ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఇంట్లో కూడా దేవత లాంటి అమ్మ ఉంటుంది కదా, కాదంటారా? ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే, మానసిక స్థితి సరిగ్గా లేకుంటే జీవితంలో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండలేము. ఎవరన్నా మనకు ఏదన్నా చెప్తుంటే అడ్డు చెప్పకుండా వినండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేయండి. వినడం మాత్రం మర్చిపోవద్దు మిత్రమా. గడ్డాలు మీసాలు పెంచుకుంటే మగాడని కాదు, ఎంత ఆవేశంలో కూడా ఆడదాని మీద నోరు కానీ చెయ్యి కానీ జారకుండా ఉంటాడే వాడే నిజమైన మగాడు, కాదంటారా? ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుణ్ణి బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు. ఒక్కసారి మీరే ఆలోచించండి మిత్రమా. ఇల్లు కట్టేటప్పుడు ఎవ్వరూ సహాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవ్వరూ ముందుకు ఉండరు, ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు, కాదంటారా? మిత్రమా, ఆడదాని కళ్ళు చూసి కరిగిపోయి, నవ్వు చూసి నలిగిపోయి, మాటలు విని మురిసిపోయి, ప్రేమలో పడిపోయే ప్రతి మగవాడు ఆమె చేతిలో మోసపోయేందుకు సిద్ధం కావాల్సిందే, కాదంటారా? మిత్రమా, అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుట వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా లేదా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా అనుభవం ఉన్నా వ్యర్థం కదా. మీరే ఆలోచించండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.